జీవనాన్ని ఒంటరిగా ఉంచి అక్కడ ఉన్న రూమ్లో అందరినీ కూడా బయటకు పంపించేస్తుంది. ఇక జీవన అయితే సరే పెద్దమ్మ ఇప్పుడు నేను ఇక్కడి నుండి పారిపోతానని చెప్పి జీవన అంటుంది. దాంతో ఇందమ్మ అయితే సరే మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఇందమ్మ జీవనతో చెప్తుంది. దాంతో జీవన అయితే సరే పెద్దమ్మ నేను అది కరెక్ట్గా చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇందమ్మ అయితే సరే నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటుంది. ఇక బయట యామిని వచ్చిన బంధువులందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటే ఏంటి యామిని నువ్వు ఎక్కడ ఉన్నావు, జీవనకి టెన్షన్గా ఉందంట, రా నువ్వు జీవనకి కూల్ చేద్దువు కానీ నువ్వే దగ్గరుండి పెద్దమ్మవు కదా నచ్చ చెప్పాలి అని చెప్పి జీవన దగ్గరికి అయితే యామినిని తీసుకువెళ్తుంది. సరే అత్తయ్య గారు ఇప్పుడు జీవనకి నేను ధైర్యం ఇవ్వాలి అంతే కదా, నేను దగ్గరుండి జీవనకి ధైర్యం చెప్తాను పదండి అని చెప్పి యామిని అయితే జీవన దగ్గరికి జీవన అని చెప్పి జీవన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక జీవన రూమ్లోనికి వెళ్ళేసరికి అక్కడ జీవన లేకపోయేసరికి వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక యామిని అయితే జీవన ఎక్కడ ఉన్నావు, జీవన లేదేంటి అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇక జీవన ఎక్కడ లేకపోవడంతో అందరినీ పిలుస్తారు. ఇక జీవన లేదని చెప్పి విద్యాప్రసాద్కి చెప్తూ ఉంటుంది. లేకపోవడం ఏంటి ఒకసారి ఫోన్ చేయంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందండి, ఆల్రెడీ నేను చేసి చూశాను, జీవన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, జీవన పెళ్ళి ఇష్టం లేక ఇక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోయిందని చెప్పి యామిని విద్యాప్రసాద్తో అంటుంది. అది విని విద్యాప్రసాద్ అయితే లేదు మీరు అందరూ ఒకసారి వెతకండి అని చెప్పి కళ్యాణ మండపం మొత్తం వెతికిస్తూ ఉంటాడు. దాంతో ఇందమ్మ అయితే మీరు ఎంత వెతికినా సరే జీవన కనిపించదు ఎందుకంటే అది పారిపోయింది అని చెప్పి ఇందమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇక విద్యాప్రసాద్ అయితే సూర్యకు కాల్ చేసి సూర్య జీవన మనల్ని మోసం చేసింది, పెళ్లి మండపం నుండి తప్పించుకొని వెళ్ళిపోయింది, ఈ పెళ్లి ఇష్టం లేక వెళ్ళిపోయింది, జీవన ఇక్కడ లేదు కనిపించడం లేదని చెప్పి విద్యాప్రసాద్ అంటాడు. అది విని సూర్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.